స్కూల్ డేస్ అనగానే చాలామందికి మంచి మెమరీస్ చేస్తుంటాయి. నిజంగా చెప్పాలంటే ఆ స్కూల్ డేస్ మళ్ళీ రాలేవు. ఆ కాలంలో అంటే ఆ కాలంలో కాదు, మా పీరియడ్‌లో చూసుకున్నట్టయితే టీచర్స్‌కి, స్టూడెంట్స్‌కి మధ్య ర్యాపో వేరే ఉంటుండే అసలు. హోంవర్క్స్ చేయకున్నా స్కూల్‌కి లేట్ వచ్చినా కూడా కొంచెం పనిష్మెంట్ ఉంటుండే గానీ, అది ప్రేమతో కూడినటువంటి పనిష్మెంట్ ఉంటుండే. అది ఇంటి దాకా కూడా తీసుకెళ్ళకపోతుండే. కానీ నౌ ఏ డేస్‌లో పనిష్మెంట్స్ అంటే పిల్లలు చాలా భయపడుతున్నారు నిజంగా చెప్పాలంటే. జస్ట్ స్కూల్‌కి లేట్‌కొస్తే చాలా మటుకు భయపడిపోయి టెన్షన్‌తో ఉంటారు. ఆ టెన్షన్ వల్ల పేరెంట్స్ కూడా చాలా మటుకు టెన్షన్స్ వస్తుంటాయి. సో పనిష్మెంట్ అనే విషయానికి వస్తే కనుక మహారాష్ట్రలో దారుణం జరిగింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో స్కూల్కి లేట్గా వచ్చిందని చెప్పేసి టీచర్ పనిష్మెంట్ ఇచ్చింది. ఏకంగా 100 గుంజీలు తీయమని చెప్పేసి పనిష్మెంట్ ఇచ్చిందంట. అయితే 6వ తరగతి చదువుతున్నటువంటి ఓ బాలిక స్కూల్కి లేట్గా రావడంతో టీచర్ ఈ పనిష్మెంట్ ఇచ్చింది. తీయలేనని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా కట్ట పట్టుకొని మరీ కూడా తీపించిందంట ఆ 100 గుంజీలు. దీంతో బాలిక స్పృహ తప్పి పడిపోయింది. స్పృహ తప్పి పడిపోయేసరికి హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆ విద్యార్థి చనిపోయింది. దీంతో కోపంకి వచ్చినటువంటి తల్లిదండ్రులు వెంటనే స్కూల్కి వెళ్ళి గొడవ పెట్టేసుకొని ఆ స్కూల్ పైన మరి అలాగే టీచర్ పైన కూడా కేసు నమోదు చేస్తే పోలీసులు వచ్చేసి అరెస్ట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా కూడా మీరు పిల్లలపైన కొంచెం శ్రద్ధ వహించండి. ఎలాగైనా కూడా ఖచ్చితంగా వాళ్ళు కొంచెం భయపడుతూ ఉంటారు. పేరెంట్స్కి చెప్పుకోలేక అటు తల్లిదండ్రులకు కానీ అలాగే ఉపాధ్యాయులకు చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. డెఫినెట్గా తల్లిదండ్రులైనా సరే అలాగే ఉపాధ్యాయులైనా కొంచెం పిల్లలపైన ఎక్కువ స్ట్రెస్ కాకుండా ఎక్కువ భయం చూపించకుండా కొంచెం వాళ్ళతో మంచిగా మాట్లాడితే కనుక వాళ్ళు చెప్పే పరిస్థితి ఉంటుంది.